స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఉప ఎన్నికలకి సిద్ధంగా ఉన్నారా సార్? రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ప్రజానాయకుడు అవుతాడో ఇప్పుడు ప్రజల కష్ట సుఖాల్లో పంచుకుంటూ నియోజకవర్గంలోనే తిరుగుతుంటాం. సో ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. సంవత్సరం కాంచెల్లి ప్రజలలో ఉంటున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ప్రజా వ్యతిరేక విధానం మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉంటారు. అయితే గన్పూర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కడియం శ్రీరామ్ వాడు నమ్మించి మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కేసీఆర్ గారిని నయవంచన చేసి పార్టీ బీఫామ్ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని మరి తెల్లవారికే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి చూస్తే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అధినాయకత్వం కావచ్చు, మొత్తం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, సహచర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది కూడా చీ అంటే చీ అనే పరిస్థితి. ఇక దానికి పరాకష్ట గణపురం నియోజకవర్గం కష్టపడి గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా బగ్గు మంటమంటా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన పాత కాంగ్రెస్ వాళ్ళందరూ మొన్న కంటెస్ట్ చేసిన ఇందిరాతోటి వాళ్ళందరూ ఒక వర్గంగా అటే ఉన్నారు, ఈయన ప్రోగ్రాంలకు రారు. సో ఆయన రొంట చెడ్డ రేవడి లెక్క ఈరోజు ఎవరైనా నింపలేరు. ఓరి అవకాశవాద అనుచరులు మాత్రమే కడియం కాంగ్రెస్ పేరుతో తిరుగుతున్నారు తప్ప వారు ఆ గర్కాన్ని ఆ ఘాట్కా అన్నట్టున్నారు. సో ఈరోజు ఎట్లా ఎలక్షన్లు తప్పించుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా, రాజ్యాంగానికి విలువ లేకుండా, సుప్రీంకోర్టుకు విలువ లేకుండా, అదేవిధంగా స్పీకర్కు విలువ లేకుండా ఆ ఆహాన్ని ప్రదర్శించుకుంటే ఇప్పటివరకు కనీసం అఫిడవిట్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అఫిడవిట్లో చెప్పాలి కదా, అఫిడవిట్ అంటే నేను ఇట్లున్నా, ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో లేను, దీనికోసం అది ఇవ్వడానికి ధైర్యం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిండో ఈయన కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఎంపీ కాంగ్రెస్ పార్టీని పోటీ చేసిన ప్రపోజల్స్ అయిన సంతకం చేయడం కాకుండా ప్రచారంలో పాల్గొనడం, అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో నేను రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరినా అని కూడా చెప్పుకోవడం జరిగింది. తప్పించుకునే దానికి అవకాశం లేదు. ఏమన్నా రేవంత్ రెడ్డి సిల్క పలికిచ్చాడు మొన్న 8 మందితోటి. మీరు పోయి ఏదో అభివృద్ధి కోసం పోయినంటే అభివృద్ధి ఎప్పుడు చెప్పారు, అభివృద్ధి కోసం పోయినాం అంతేగాని అభివృద్ధి చేయలేదు కూడా. సో అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని నిస్సిగ్గుగా చెప్పిస్తే అట్లే చెప్పాడు. వీళ్ళకి అట్లా కూడా చెప్పేదానికి లేదు. ఈ దానం నాగేందర్ కానీ కడియం శ్రీరామ్ కానీ. సో ఏదేమైనా కూడా తినబోతు రుచేందుకు తప్పకుండా ఎనుకో ముందో తప్పకుండా ఎలక్షన్లు మాత్రం వచ్చి తీరుతాయి. తప్పకుండా గణపురం నియోజకవర్గ ప్రజలు కర్రుగాల్సి వాత పెడతారు కడియం శ్రీరామ్కి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు అప్పుడు అనేది కాదు, కానీ ఈరోజు మమ్మలను తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. 1.8% ఓట్ల తక్కువతోటి ఉన్నాం. సో సమర్థవంతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రతో పొడిచే పాత్ర మాది. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడం కోసం వాళ్ళు వెంబడి పడతాం, వేటాడతాం. అవసరమైతే డప్పు కొట్టి దరివేసుకుంటూ వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వాళ్ళు వెంబడిపడే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కనుక 5 సంవత్సరాలైనా చేయకపోతే ప్రజలు ఇచ్చే మ్యాండేటరీకి వాళ్ళైనా మేమైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఈ మధ్యలో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికార పార్టీకి అనేక అంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, ప్రభుత్వం ఉంటుంది, ఆ హామీలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ప్రలోభాలకు గురి చేసేదానికి అవకాశం ఉంటుంది, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అయినా గణపురం నియోజకవర్గం సంవట్ డిఫరెంట్. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మరి బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంటూ వచ్చింది. మొన్న కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. సో అంతకుముందు నేను 4 సార్లు గెలిచాను, అంతకుముందు విజయరామారావు కంచెల్లో గెలిచాడు. సో ఓవరాల్గా అది మరి అది మనం ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లెక్కనే ఉన్నది. ఆ క్యాడరే మొన్న జనగాం, గన్పూర్ 2 నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి గెలిపేయాలంటే అవిభక్త వరంగల్ జిల్లాలో జనగాం, గన్పూర్ మాత్రమే గెలిచినాయి. అంటే అంత గొప్ప క్యాడర్ను మనం తయారు చేసుకోగలిగాం. అందుకనే గన్పూర్ను కార్యకర్తలు తయారు చేసి ఒక కర్మాగారం లెక్క చూస్తారు. సో కార్యకర్తలకు వాళ్ళతోటి ఆత్మీయంగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడం వల్ల ఈరోజు చెక్కు చెదిరిన క్యాడర్ ఇంకా అట్లాగే ఉన్నది. కొందరు అవకాశవాదులు పోయినప్పటికీ మరి పార్టీ మాత్రం గట్టిగా ఉంది. సో ఏదేమైనా కూడా రేపు గణపురం నియోజకవర్గం మీద ఎగిరేది గులాబీ జెండానే. అంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది సార్? దాదాపు ఒక సంవత్సరం నుండి గణపురం నియోజకవర్గంలో ఊరూరు తిరుగుతున్నాను.
అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఊర్లు తిరగడానికి నాకు ఇదొక కార్యక్రమం కావాలని, ఒకటి సరి అయిన సమీక్ష లేక, అదేవిధంగా ప్రణాళిక లేకపోవడం వల్ల చెర్లు దేవాదుల ద్వారా నింపకపోతే రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి పాదయాత్ర చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది రైతుల పక్షాన. తర్వాత ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇంటికి కానీ ఊరికి కానీ ఊరు బయట కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయని చెప్పేసి ఒక్క పైసా అదనంగా ఏది కూడా ఇయ్యలేదనే ఉద్దేశంతో ఒక గణపూర్ వరకు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఊరూరికి బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక పేరు పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్తే, ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, ఆ రైతుకు తల్లిదండ్రులు ఉండేదంటే 2000 పెన్షన్, బిడ్డకైతే కళ్యాణ లక్ష్మి, కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు కావచ్చు, బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కావచ్చు. అదేవిధంగా ఇంటిల్లి బాధలకు కంటి వెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు చేయడం, ఇంట్లో నల్ల, అంటే ఈ రకంగా ఇంట్లో ఇప్పటివరకు అవే ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా కూడా అదనంగా లేదు. ఊరికి వెళ్తే, ఇల్లు వదిలిపెట్టి ఊర్లోకి వెళ్తే, ఊర్లో గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఇవన్నీ కూడా మళ్ళీ ఊరు మొత్తంలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ చేసిన పర్లేదు. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ చెరువులు మరమ్మతులు, చెక్ డ్యామ్లు, తర్వాత బీటీ రోడ్లు, 2 లైన్లు ఉంటే 4 lanes, 4 lanes ఉంటే 6 lanes, అట్లా రోడ్స్ అన్ని కూడా గొప్పగా చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఒక ఊరు తీసుకుంటే ప్రతి ఇంటికి చేసినాం, ప్రతి ఊరికి చేసినాం, ఊరు బయట కూడా చేసినాం. సో ఇవన్నీ గత 10 ఏళ్లలో ఏమేం చేసినావు అవన్నీ ఆ ఊరికి పోయినప్పుడు అన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు గంటల తరబడి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యి నిజమే కేసీఆర్ పాలనలోనే మేలు జరిగింది, నమ్మి నానబొస్తే పుచ్చిబూరలైనట్టు కాంగ్రెస్ వచ్చి ఏమి చేయలేదు అనేది నిర్ధారణకు వచ్చేసింది. వారు రేపు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు మరి గణపూర్లో మాత్రం తప్పకుండా వస్తాయి. ఎక్కడ కూడా ఇట్లే ఉంది కాబట్టి మొత్తము తెలంగాణ మొత్తం కూడా వాళ్ళు ఎక్కడ ఏమి చేయలేదు కాబట్టి, సో అట్లా ఇక్కడే కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోయాను. అదేవిధంగా 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుపోయాను. నేను పిల్లల డాక్టర్ స్వయంగా కాబట్టి 50 కోట్ల రూపాయలతో పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ అండ్ 50 బెడెడ్ హాస్పిటల్ మనం అదనంగా ఇవ్వడం జరిగింది. జనగాం జిల్లా ఏర్పడడానికి నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసి 5 మండలాలు కలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని యావత్ తెలంగాణ తిరిగిన చరిత్ర గణపూర్ నియోజకవర్గాన్ని. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాజన్న ఉన్నప్పుడు ఎట్లుండే, కడియం శ్రీని నమ్మించి ఓటేస్తే ఆయన పాలన ఎట్లున్నది అని చెప్పేసి ఆయన మార్క్ అంటే ఇప్పటివరకు గణపురం లేదు. ఏదున్నా కూడా మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి ఆశీస్సులతో గణపూర్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు కేసీఆర్ చేసిన ఫలితాలే ఇప్పటివరకు వస్తున్నాయి. ఇంకా అవి కూడా అక్కడక్కడ కుంటి నడక నడుస్తున్నాయి, సరిగ్గా అందలేకపోతా ఉన్నాయి. సో అవకాశవాదంగా ఈరోజు రేవంత్ రెడ్డి లీవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు బొక్కబొర్ల పడ్డ సంగతి ప్రజలందరూ మెల్లమెల్ల గమనిస్తున్నారు. కాకపోతే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మన జూబ్లీహిల్స్లో కొంత అనుకూలంగా అయింది, రేపు అక్కడ ఇక్కడ అనుకూలం కావచ్చు. కానీ జనరల్ ఎన్నికలు వచ్చేసే వరకు మ్యాండేటరీ వాళ్ళు చేసిన పనులకు మ్యాండేటరీగా తప్పకుండా మరి కాంగ్రెస్కు కరగాల్సి